గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ఎనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. కవిత కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు ఈడీ కవిత విషయంలో చాలా స్ట్రాంగ్ గా నుంచున్నారు. ఈ రోజు కూడా చాలా స్ట్రాంగ్ గా నుంచున్నారు. అంటే కోర్టు ముందు ఈడీ ఆఫీసర్స్ కవిత ఎవరైతే అప్రూవల్ గా మారారో వాళ్ళని బెదిరిస్తుంది అంటూ ఒక ఆరోపణ చేశారు. అసలు ఎలా చూడాలి ఈ ఆరోపణని? డెఫినెట్గా అండి, చట్టం దృష్టిలో ఎవరైనా సమానం అండి ప్రియాంక. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మేమే అధికారంలో ఉన్నాం అనుకుంటే ఎప్పుడు కుదరదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు టైం అయిపోయింది. ప్రజలు తీర్పు ఇచ్చేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి అధికారంలో 10 years పట్టింది. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్నారు. ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని చాలామంది అన్నారు. ఎలక్షన్లో వాళ్ళకి కవర్ అవుతున్న ఉద్దేశంతో బీజేపీ చూసి చూడనట్టుగా ఉందని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అది ఇండిపెండెంట్ బాడీ. అది ఎవరైనా ఒకటే, వాళ్ళకి దొరికిన ఆధారాలను బట్టి ముందుకెళ్తారు. నోటీసులు ఇచ్చారు పొలిదప్పలుగా, మనకు తెలిసిన అంశమే. నోటీసులు తీసుకోవడానికి ఢిల్లీ రమ్మంటే నేను రాలేను, ఒక మహిళగా నాకున్న అధికారాల ప్రకారం మీరే వచ్చి విచారించుకోండి అన్నారు. దానికి కూడా వచ్చి విచారించారు, లాయర్లను పంపించారు, అన్నిటి చూశారు. తర్వాత వీడికి వెళ్ళి 4 ఫోన్లు మీడియాలో చూపించేసి నేను హ్యాండ్ ఓవర్ చేసి అన్నారు. దాంట్లో మొత్తం డేటా అంతా తీసేసి ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఒకటికొకటి లింకప్ ఈ కేసులో. శరత్ చంద్రారెడ్డి, ఇంకొక ఆడిటర్ బుచ్చయ్య చౌదరి, లేకపోతే చుకేష్ కావచ్చు, రామన్ పిల్లే కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చెప్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటు ఆరోపిస్తుంది కర్త కర్మ క్రియ, దీని సూత్రధారి కవితే అని చెప్పి డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా మేము బయటికి చెప్పం, కానీ జడ్జి గారికి చూపిస్తామని కూడా చెప్తున్నారు. ఎవరు? ఈడీ ఆఫీసర్స్. అక్కడ సింగివి అని చెప్పేసి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదిని పెట్టుకున్నారు, ఎట్లయినా బెయిల్ రావాలని. మీరు గమనించే ఉంటారు, గత వారం బెయిల్ రావాలన్నప్పుడు ఐబీపీతో ఉంది, హెల్త్ పాయింట్ ఆఫ్ కండిషన్ బై బెయిల్ ఇవ్వమంటే ఇవ్వలేరు. ఇప్పుడు ఈ వారం బెయిల్ చిన్న కొడుకు ఎగ్జామ్ చదివించుకోవాలి అని చెప్పేసి అడిగిన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటే చదివించుకోవడానికి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని ఇవాళ నెక్స్ట్ 8th వాయిదా వేశారు. తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇక్కడ ఏంటి ప్రధానమైన ఆరోపణ ఏంటి? ఎవరైతే అప్రూవల్గా మారారో వాళ్ళని బెదిరిస్తున్నారనేది సాక్షాత్తు చెప్పారంటే గతంలో ఎప్పుడు జరగలేగి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము బయటికి వెళ్తే కనుక దీంట్లో ఉన్న వాళ్ళని సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు, మిగతా ఎవరైతే అప్రూవల్గా మారారో వాళ్ళు బెదిరించి మాకు ఇబ్బంది కలిగించిద్ది, డెఫినెట్గా ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. ఇప్పుడు కోర్టు ఎవరి వైపు ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాట ఎంత తప్పితే కవిత గారి మాట ఇలా. ఇక్కడ ఏమంటండి, భానుప్రియ అనే ఒక ఆఫీస్ ఉంది, మనం కూడా చూసాం. ఆ ఇంటికి వచ్చినప్పుడు కేటీఆర్ గారు మీడియాలో అన్యాయంగా చేస్తున్నారంటే ఆమెకి దానికి తగ్గట్టు సమాధానం చెప్పి మా రూల్ ప్రకారం మేము వెళ్తాం, మాకు ఎవరైనా ఒకటే అని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. ఢిల్లీ తీసుకెళ్ళిన తర్వాత విచారించాడు, కస్టడీకి తీసుకొచ్చారు, తీర్పు ఇచ్చారు, చివరికి తిహార్ జైలుకి వెళ్ళారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం భారతదేశం శాసన, కార్య, న్యాయ నిర్వాహక, మీడియా, ఈ 4 రంగాలు కరెక్ట్గా ఉండాలి. ఏ రంగం కూడా ఇబ్బంది అయితే న్యాయ రంగం జోక్యం చేసుకుంటుంది. దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఎవరు తప్పు చేసినా ఎవరైనా ఇదే. కొంతమంది కింగ్ ఫిషర్, మాలి, వీళ్ళందరూ, నీరవ్ మోడీ, వీళ్ళందరూ కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు అక్రమాలు చేసి. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక అక్రమాలు, 2G స్పెక్ట్రమ్ ఇవన్నీ ఉన్న కనిమొలి పరిస్థితి, లేకపోతే వీళ్ళందరి పరిస్థితి ఏమైందో కూడా రాజా మనం చూసాము. దానా కుంభకోణం, లాలూ ప్రసాద్. అది ఇప్పుడు ఏంటంటే మోదీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంట్రోల్ వెళ్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు అవినీతి వ్యతిరేకంగా పోరాడిన కేజ్రీవాల్, అన్నా హజారే గారు చెప్పినట్టు నువ్వు రాజకీయాలు వెళ్తే సక్సెస్ కాలేవు, ఏ రోజు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అదే జరిగింది కదా. అవినీతి వ్యతిరేకంగా పోరాడిన ఒక వ్యక్తి అవినీతి కేసులో చిక్కటం ఎక్కడైనా ఉందా? సంవత్సరం నుంచి మనీష్ సిసోడియా తిహార్ జైల్లో ఉంటాం, డిప్యూటీ సీఎం. అదేవిధంగా సంజయ్ సింగ్, ఇప్పుడు తిహార్లో జైల్లో కేజ్రీవాల్. కానీ ఇక్కడ మరొకటి చూస్తే సార్, అంటే నాకు గోల్డ్ పెట్టుకునే అవకాశం కల్పించండి, ఇది నా హక్కు, నేను ఇటు పిల్లోని చదివించుకోవాలి, నాకు పిల్లోని చూడాలనిపిస్తుంది, అండ్ నేను కట్టుకునే శారీస్ దగ్గరుండి అట్లా ప్రతిదీ తనకి ఏం కావాలి అని చెప్పి అడగడం, ఇది ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించడం, ఇది నా హక్కు అనడం, మొత్తం కవిత బిహేవియర్ చూస్తుంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? ఎందుకంటే ఆవిడ జైల్లో ఉన్నప్పటికీ కూడాను ఆవిడ ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇవన్నీ నా దృష్టికి రాలేదు, కానీ మీరు చెప్పిన అంశాలు, జపమాల, ఏదో భగవద్గీత అవి కావాలన్నారు, అవి ఇవ్వచ్చు.
ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు, ఆరోగ్యరీత్యా. ఎప్పటికప్పుడు హెల్త్ కండిషన్ బాగోలేదంటే డాక్టర్లు ఉంటారు, అక్కడ చూపించుకోవచ్చు. అంతేగాని మిగతా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టులు ఒక రూల్ ప్రకారం వెళ్తాయి. ముఖ్యమంత్రి గారి కూతురు కదా, మాజీ ఎంపీ కదా, ఎమ్మెల్సీ కదా, ఆమెకు ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వాలంటే ఎవరు కోర్టులు కూడా. కోర్టులు సిస్టమేటిక్గా ఎంతవరకు ఇవ్వాలో ఆ బాధ్యత అంతవరకే చేస్తే తప్పితే అది అది దాన్ని బట్టే వెళ్తారు తప్పితే ఇక్కడ ఇంకొక ఆలోచన ఏమి ఉండదు. ఇక్కడ ఆమె ఎవరనేది కాదు. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు, మనీష్ సిసోడియా ఉన్నాడు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఉన్నారు? ఎవరైనా ఒకటి చట్టం దృష్టిలో కాబట్టి వాళ్ళ రూల్ ప్రకారం వెళ్తారు. 10 సార్లు కోర్టు నోటీసులు ఇచ్చినా హాజరుగాల కేజ్రీవాల్. చివరికి కోర్టులో నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆర్డర్ ఇమ్మన్నాడు, ఇవ్వలా. అరెస్ట్ చేశారా లేదా? ఎవరైనా ఒకటి. ఇక్కడ భారత శిక్షా స్మృతి అనేది అందరూ గౌరవించాలి. చట్టం దృష్టిలో ఎవరైనా, మీరైనా, నేనైనా అందరూ సమానమే. కాబట్టి కవిత గారి విషయంలో ఎగ్జంప్షన్స్ ఏమి ఉండవు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఆఫీసర్స్ బెదిరించినంత మాత్రాన వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఇంకోటి మీరు చెప్పినప్పుడు అప్రూవల్ బెదిరించినంత మాత్రాన వాళ్ళు ఎప్పటికప్పుడు కోర్టుకి అలర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇబ్బంది, ఆమె రేపు బెయిల్ 8వ తారీఖు వచ్చే ఇదిలో అప్రూవల్ బెదిరించారనే మాట రేపు 8వ తారీఖు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మళ్ళీ అది 26 తారీఖు అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఏదైనా కానీ ఏ విధంగా అయినా నేను పర్మిషన్ 16వ తారీఖు దాకా ఇవ్వమని చెప్పేసి ఆయన తరపున న్యాయవాది అడిగారు. ఆమె తరపున న్యాయవాది కొడుకుని చదివించుకోవాలనేది ఇప్పుడు రిజర్వ్ చేసేసి ఇప్పుడు ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. 8వ తారీఖు చూద్దాం, 8వ తారీఖు ఉదయం 10:30కి తీర్పిస్తామన్నారు. 8వ తారీఖు ఏమిస్తారో చూడాలి. ఈలోపు ఏంటంటే ఎవరిని బెదిరించినా దీంట్లో ఇంకా కఠినంగా ఉంటారు అది ఆఫీసర్స్ కూడా. ఎందుకంటే ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు చూపించకపోతే వాళ్ళు చట్టం దృష్టిలో ఎప్పుడైతే ఆధారాలు చూపిస్తే అప్పుడే నిందితులుగా ఉంటారు. అయితే సార్ ఇక్కడ ఎవరైతే అప్రూవల్గా మారారో వారిని బెదిరిస్తున్నారంటే ఈడీ ఏవైతే ఆరోపణలు చేసిందో ఈ నేపథ్యంలో కవిత చుట్టూ ఇంకా ఈ కేసు బిగుసుకొని ఉందంటే దీని ప్రభావం ఇప్పుడు బెయిల్ మీద దగ్గర నుండి విచారణ మీద పడే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి బయటకు వచ్చారు, మాగొంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఒంగోలు, వీళ్ళందరూ బయటకు వచ్చారు అప్రూవల్గా మారిన వాళ్ళంతా. ఇప్పుడు ఇదంతా చేపించింది కవితకి తెలియకుండా 33% ఆమెకి దీంట్లో ఉందని చెప్పి ప్రధానమైన ఆరోపిస్తున్నారు. అక్కడ డేటా ఆయన ఫోన్లో ఉన్నాయి మొత్తం కూడా డిలీట్ చేశారని చెప్పి అంటున్నారు. దాన్ని కొంత రికవరీ చేసుకున్నారు. ఎక్కడైతే ఐటీసీ కోహినూర్లో రామన్ పిల్లే వీళ్ళ ద్వారా, తర్వాత కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి వచ్చిన మనుషులు సీసీ కెమెరాల్లో ఐటీసీ కోహినూర్లో సమావేశమైనవి వాళ్ళ క్లిప్పింగ్స్ దొరికినాయి. ఢిల్లీలో ఎన్నిసార్లు సమావేశమైనవి కూడా దొరికినాయి. దీంట్లో జైల్లో కొంతమంది అప్రూవల్గా మారిన కొంతమంది ఉన్నారు కూడా చెప్పారు. ఇదంతా కూడా చూడండి, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారంటే అరెస్ట్కి ముందు కవిత తర్వాత కేజ్రీవాల్ అయ్యారు. అంటే దీంట్లో పిన్ పాయింట్ ఎవరిది? ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చి గోవా ఎలక్షన్స్కి, తర్వాత పంజాబ్ ఎలక్షన్స్కి కొంత ఉపయోగించారనేది ఆరోపణ. ఈ డబ్బులు ఎక్కడున్నాయి? ఇప్పుడు మా మీద అనేక రకంగా ఆరోపించారు. అసలు ఈడీదే తప్పు, ఈడీ ప్రభుత్వం చెప్పినట్టు ఉంటుందని ఈడీ మీద ఆరోపించారు. ఎవరు? కేజ్రీవాల్ గారు. అంటే మనం విచారించే సంస్థల మీద ఆరోపించేంత మాత్రం కోర్టులో ఏమైనా నమ్మవు కదండి. కాబట్టి వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ అనేది ఎప్పుడైనా లాలో ఒకటి ఏంటంటే మీరు ఆరోపించినప్పుడు ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించినప్పుడు కోర్టు మిమ్మల్ని శిక్షిస్తుంది. ఆధారాలు చూపించే వాళ్ళని, చెప్పే వాళ్ళని కూడా బెదిరిస్తే అది చూస్తా ఊరుకోదు చట్టం. వాస్తవం కోర్టుకి కావాల్సిన నిజానిజాలతో పాటు ఆధారాలు కూడా కావాలి. అవునండి, ఆధారాలు వచ్చినప్పుడే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఈలోపు మీకు ఏదైనా నిజాయితీగా ఉంటే మేమేం చేయలేదనేది మీ తరపున న్యాయవాదులు వాదించుకునే స్కోప్ ఉంటుంది. కాబట్టి చట్టం ఇదంతా అన్యాయం చేసింది, నన్ను అన్యాయం ఇరికిచ్చింది, నేనేమి లేదని అసలు లిక్కర్ స్కామ్లో అసలు ఆడవాళ్ళ పనే ఉందండి. అవును, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణకు చెందిన కవిత గారికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరు బెనిఫిషియర్సు? దానికి 600 కోట్ల రూపాయలు దీంట్లో అన్యాయంగా ప్రభుత్వం రావాల్సింది 1200 కోట్ల ఆదాయం గడ్డి కొట్టి కొంతమందికి లిక్కర్ స్కాము, లిక్కర్ సిండికేట్లకి బెనిఫిట్ పొందారనేది ఆరోపణ. అది వాళ్ళు చూసుకుంటారు, అంతే కదండి. ఇక్కడ ఆమె సాక్షాత్తు సంపూర్ణ మద్యపాన అవకాశం వస్తే మీరు ఏమవుతారంటే ఒక ఇంటర్వ్యూలో సంపూర్ణ మద్యపాన నిషేధం నేను ప్రపోజ్ చేస్తానని చెప్పి కవిత గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. మరి అదే కవిత గారు మద్యం కేసులో ఎలా ఇరుక్కున్నారు? ఆధారాలు లేకపోతే వాళ్ళు ఏమి ఇచ్చేయరు కదా. కాబట్టి చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. కాబట్టి దాన్ని బట్టి ఒబే ఉండాలి. అంతేగాని నన్ను ఎవరు విచారించొద్దు, లేకపోతే నన్ను నా మీద చెప్తే మాత్రం ఊరుకోనని బెదిరించినంత మాత్రాన అక్కడ అవతల వాళ్ళు కూడా వెరీ స్ట్రాంగ్ ఉంటారు. కాబట్టి తీర్పు వచ్చేదాకా మీ మీద ఆరోపణలు రుజువు కాకపోతే మీరు బయటకు వస్తారు హ్యాపీగా. ఆరోపణలు కనుక రుజువు అయితే మాత్రం డెఫినెట్గా కోర్టు శిక్షించే అవకాశం ఉంటుంది అనమాట. కాలం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.